సోదరులారా, ఖమ్మంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ రోడ్లని ఆక్రమిస్తున్నారనే వీడియోలు పెడుతున్నాము. అవన్నీ కూడా బాధితులు మా దగ్గరకు వచ్చి ప్రభుత్వ రోడ్లని ప్రైవేటు వ్యక్తులు గతంలో బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించారు. అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని ఎన్నో డివిజన్ అండి, అది 4వ డివిజన్ పాండ్రంగాపురంలో ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడు దాన్ని ఆక్రమించాడట. దాని గురించి మాట్లాడడానికి మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్కి అక్కడ నుంచి బాధితులు వచ్చారు. అక్కడ చాలా మంది పేదలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు దాని బాధ్యత తీసుకొని చేస్తున్నారు. మీ పేరు చెప్పండి అండి ఒకసారి. సజ్జా ధనలక్ష్మి. అక్కడ సమస్య ఏంటి చెప్పండి. రోడ్డు ఆక్రమించుకున్నారండి. 30 ఏళ్ల నుంచి నడుస్తున్న రోడ్డుని, అదే అసలు కాలనీ పుట్టినప్పుడు వేసిన రోడ్డుని తీసుకొని ఆక్రమించుకొని నర్రా ఎల్లయ్య అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకొని మమ్మల్ని నడవనీయకుండా దాన్ని అడ్డుకుంటున్నాడు. అన్ని చేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు. చేసి మా మీదకి మనుషులను తీసుకొచ్చి దుమ్మిగా మా పోట్లాట్లో గొడవలు పెట్టి నా మీద మరీ మీదకి వస్తున్నాడు అండి. ఆడవాళ్ళని చూడకుండా సత్యమైన బూతులు తిడుతున్నాడు అండి. ఎన్ని బూతులు అంటే సహించలేనన్ని బూతులు తిడుతున్నాడు. మహిళలనే తిట్టేది. మగాళ్ళనైతే తిడితే వాళ్ళు ఊరుకోరు కదా, మహిళలైతే మెలకుండా ఊరుకుంటున్నాం కాబట్టి పిచ్చ బూతులు. ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు. టిఆర్ఎస్ నాయకుడు, 2వ డివిజన్ ప్రెసిడెంట్. 2వ డివిజన్ ఏంటో మరి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా అంతే చేస్తున్నాడా? గెలిచినప్పుడు ఆ మంత్రి గారు సంతకం పెట్టారండి. ఇది రోడ్డు ఎందుకు ఇక్కడ ఇట్లాంటి పనులు చేశారు అని ఆయన గారు సంతకం పెట్టారు. పువ్వాడ అజయ్ గారు సంతకాన్ని కూడా దాన్ని మాఫీ చేపించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా గెలిచిన తర్వాత మళ్ళీ గొడవకు వస్తున్నాడు. గొడవకు వచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు నన్ను. పోలీస్ స్టేషన్ లో మా మీద అది రోడ్డు, గారు ఆ పనులు అటు నడవటానికి ఇల్లేదు, రావటానికి ఇల్లేదు, అది రోడ్డు, దాన్ని ఎందుకు చేయాలి అని గొడవ చేసి ఇప్పుడు దాన్ని గొడవతో ఉంటే మీరు సహాయం చేస్తారని అన్ని విని మీ యూట్యూబ్ ద్వారా మీరు చేసే పనులన్నీ విని ఇక్కడికి వచ్చాం సార్. అంటే ఆయన రోడ్డు అంటున్నాడా, అది తను కొనుక్కున్నాను అంటున్నాడండి. రోడ్డుని కొనుక్కున్నాను అంటున్నాడు. అమ్మిన వాళ్ళు ఎవరు? అమ్మిన వ్యక్తి ఎవరో అసలు ఆయన రాడు. అమ్మిన వ్యక్తి రాడు, ఈయన ఒక్కడే వస్తాడు. ఈయనతో పాటు జనాలను తీసుకొని వస్తాడు. జనాలు తీసుకొచ్చేసి ఎవరు మాట్లాడటానికి లేదు. అసలు మీరెవరు మాట్లాడటానికి? జనాలు ఎవరు వస్తున్నారు అక్కడికి? అక్కడ ఆయనకి వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారండి. అయితే ఇప్పుడు ఎవరికైతే ఆ దారి ఇబ్బంది అవుతుందో వాళ్ళు రారా? మేమందరం వచ్చేదే మీకు సంతకాలు పెట్టి ఇస్తున్నాం కదండి సార్. మీరు చెప్తున్న దాని ప్రకారం అక్కడ వాళ్ళని కూడా తిడుతున్నాడు. బూతులు తిడుతుంటే ఇంకా ఎవరు ఉండకుండా నానా బూతులు తిడుతున్నాడండి ఆయన వచ్చి. వాళ్ళ జనం వచ్చి ఆయన తరపున జనం వచ్చి అడ్డంగోలుగా ఆక్రమించిన తరపున మాట్లాడుతున్నప్పుడు సక్రమంగా ఉన్నప్పుడు ఈ జనం ఎవరయ్యా మీరు రావడానికి ఆక్రమించిన తరపున వచ్చారని మీ జనం రారా? వచ్చారు. వచ్చినా కానీ ఆయనకి భయపడుతున్నారండి. జనాలకి మీ అమాయకత్వం తప్ప దాన్ని బట్టి మీరు చెప్పే దాన్ని బట్టే మీరు భయపడితే వాడు భయపెట్టడానికి నిజంగా మీరు చెప్పేది కరెక్ట్ అయితే ఇప్పుడు అక్కడ సర్పంచులు గతంలో ఇది పంచాయతీ కింద ఉంది కదా, సర్పంచులు చేసిన వారు ఏమన్నా దీన్ని కరెక్టా కాదా చెప్తున్నారా? ఉన్నాయండి, వాళ్ళు రాసిచ్చారు ప్రత్యేకంగా. మేమే రోడ్డు వేసింది, అది మాదే, డీబీలు పెట్టించింది మేమే, కరెంట్ పెట్టించింది మేమే, ఆ రోడ్డు మీద అన్ని మేమే చేసాం అని చెప్పి వాళ్ళు 5గురు మున్సిపాలిటీ అవ్వకముందు 5గురు సర్పంచులు మాకు కాగితాలు కూడా రాసిచ్చారండి. అవి కూడా ఇచ్చాం. అవి కూడా మున్సిపాలిటీలో ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇంకా తత్మది ఎన్నాళ్ళైంది వాళ్ళు ఆక్రమించేది? 4 సంవత్సరాలండి. అక్కడ ఏమైనా గోడలు కట్టాడు? ఇప్పుడు కట్టాడు. కడితే అవి కూలగొట్టేశారు. కూలగొట్టేస్తే గొడవకు వచ్చి మీరెందుకు కూలగొడతారని అది రోడ్ అంతా మంచిగా నీట్ గా మీరు వచ్చి చూడండి సార్. మీరే కాదు అధికారులందరూ వచ్చి చూడాలి. చూసినాక అది రోడ్డు అని మీకు కన్ఫామ్ గా తెలియదు. అన్ని వరుసనే ఎంతంత దూరాల్లో రోడ్డు ఇచ్చారో అంతంత దూరంలో రోడ్డు ఇచ్చారో అది ఒక్కటే రోడ్డు ఎందుకు కాదో మీరు వచ్చి తెలుసుకోవాలి, మీరు వచ్చి చూడాలి. ఒక్క నిమిషం నువ్వు చెప్పయ్యా. నా పేరు అక్బర్ అండి. 4వ డివిజన్ పాండరంగాపురం నివాసిని. నేను 92 నుంచి అక్కడ నివాసిగా ఉంటున్నాను. మేము నడుస్తున్నటువంటి రోడ్ అది. అక్కడ ఇంతకుముందు బస్ షెల్టర్ ఒకటి లయన్స్ క్లబ్ నిర్మించడం జరిగింది. డీబీ ఉన్నది, ఎక్స్టెండింగ్ రోడ్ అని చెప్పేసి మ్యాప్ లో ఉన్నది, కాలనీ మ్యాప్ లో అన్ని రకాలుగా ఉన్న తిరుగుతుంది. ఈ మధ్య కాలంలో నరవెల్ల అనే వ్యక్తి నేను కొన్నా అని చెప్పేసి ఒక చిన్నపాటి రేకుల షెడ్ వేయడం కూడా అడ్డంగా ఎవరు పోకుండా నిర్మించడం. దాన్ని అడ్డుకునే పోయేటప్పుడు అది ఎవరు లేనప్పుడు సమయంలో వచ్చేసి షెడ్ నిర్మించడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రజలు ఎవరో గిట్టను అంటే అడ్డం ఉందని చెప్పేసి డోజర్ పెట్టి ఈ మధ్య పడగొట్టడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య సైజ్ రాయి తీసుకుని వచ్చి ఇది నేను కొనుక్కున్నాను,
మేము రోడ్డును ఎట్టుకుంటావా అని చెప్పేసి మేము ఎదిరించి మాట్లాడుతుంటే మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు వలరుగా మాట్లాడటం, అంటే గొడవకి దారి తీసే విధంగా హెచ్చరించి మాటలు మాట్లాడుతూ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ దారి నుంచి ఎంతమంది కుటుంబాలకి రాకపోకలు ఉంటాయి? గవర్నమెంట్ స్కూల్ కి, హై స్కూల్ కి వెళ్ళేటువంటి ప్రధాన మెయిన్ రోడ్ నుంచి ప్రధానమైన రహదారి అది. చాలా మంది కుటుంబాలు ఎక్కువ, అంటే దాదాపుగా 340 కుటుంబాలు ఆ మార్గం నుంచి పోతూ ఉంటారు. అంటే ఇది ఖమ్మం నుంచి ఇల్లందు పోయే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళే రోడ్డు. ఓకే, మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు బుక్యా బిచ్చు నాయక్ అండి. నేను 96లో అక్కడ ప్లాట్ కొన్నా. అప్పటి నుంచి నాకు తెలుస్తుంది అది రోడ్డే ఉంది. బస్ షెల్టర్ లయన్స్ క్లబ్ వాళ్ళు కట్టి ఉన్నారు. అది దారి నడుస్తూనే ఉన్నాం చాలా మంది. ఈ మధ్య కాలంలోనే నర్రయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడ షెడ్ వేశారు. ఆ షెడ్డుని ఎవరో ఏదో మరి పడగొట్టేశారు, దారి అడ్డం ఉందని. మళ్ళీ మొన్న వచ్చి అక్కడ సైద్రాళ్ళు తీసుకొచ్చి నేను నిర్మిస్తా అంటే మేము అందరం పోయినాం. అక్కడ బజార్ వాళ్ళం మేము ముగ్గురే కాకుండా చాలా మంది అక్కడ వచ్చారు. మీరు కట్టడానికి వెళ్ళేదంటే పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టారు ధనలక్ష్మి గారి మీద. అప్పుడు మేము కూడా అక్కడ పోయినాం. నీకు పర్మిషన్ ఉంటే కట్టుకో బాబు, లేకుంటే లేదు అని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు మాకు కూడా బెదిరిస్తున్నాడు అక్కడ, కేసులు పెట్టిస్తా, మేము మా ప్రభుత్వం పోయిందని అనుకోకండి, మేము ఉన్నాం, చాలా మాదే చెల్లుతుంది అని అంటుండ్రు. ఆయన నెంబర్ ఉందా? ఆయన నెంబర్ ఉంది. ఏఈ గారితో మాట్లాడదాము. సౌండ్ లేదా ఇది? హలో, రాంబాబు గారు అండి, నమస్కారం అండి. ఈ పాండ్రంగాపురంలో ఏదో రోడ్డుని ఆక్రమించి ఒక టిఆర్ఎస్ నాయకుడు గోడ కడుతున్నాడని, తర్వాత వాళ్ళు గొడవ చేశారు. ఏదో అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటే తీయమని చెప్పి మీకు చెప్పారని చెప్పారు. నా పేరు కోయిన్ వెంకన్న, మాది యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి. మా ఆఫీస్కి వచ్చారు వాళ్ళు. అది మీకేమన్నా లెటర్ పెట్టాడండి ఆయన? నారాయణ, ఆయన పేరేంటమ్మా? నర్రా ఎల్లయ్య అనేటి ఆయన లెటర్ పెట్టాడండి? ఏమంటారు? అదే అది తీసేస్తున్నారా ఇప్పుడు? ఏమండి, చిన్నగా పడుతుందండి. కంప్లైంట్ చేసిన వాస్తవం విషయమే కానీ, అది తెలిసిన విషయమే కానీ నాకు తెలియదు, ఐడియా లేదు. ఒకవేళ తీస్తే మీకు తెలిసే జరుగుద్దిగా. అదే అక్కడ ప్రజలందరూ ఒక 300 సంతకాలు పెట్టించి దరఖాస్తు తీసుకొని వచ్చారు అధికారులకు ఇవ్వడానికి. అయితే అది పబ్లిక్ రోడ్లో వేసిన దాన్ని కావాలని తీయించి దాన్ని అమ్మేయాలని చూస్తున్నాడు, ఇప్పటికే ఆక్రమణకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. కాబట్టి మీరు కూడా దాన్ని ఆలోచించుకొని మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా, ఎవరి ప్రభావానికి లోను కాకుండా మీ నిబంధనల ప్రకారమే అన్ని అఫీషియల్గా ఉంటేనే చూడండి. ఓకే అండి. నేను కోయిన్ వెంకన్న ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. ఈ పాండంగాపురంలో రోడ్డును ఒక ఆయన నర్రా ఎల్లయ్య అనేట ఆయన ఆక్రమించాడట. ఆ జనం మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఆఫీస్కి వచ్చారు. పాండంగాపురంలో అది ఎన్నో డివిజన్ అండి? ఏమండి, అట్లాగా? ఓకే. ఈ ఏఈ గారి పరిధిలోకి రాదటమ్మా. ఎల్లయ్య అనేట ఆయన కలపండి చూద్దాం. ఎల్లయ్య, ఎర్రయ్య, ఏరయ్య, అట్లే ఉండు. అల్పమ్మా మీ ఫోన్ ఇవ్వండి కొంచెం, మీ ఫోన్ ఇవ్వండి సారీ. ఏది ఎత్తట్లేదు. హలో, వద్దులే. ఎల్లయ్య గారా అండి? నర్రా ఎల్లయ్య గారా? ఎల్లయ్య గారైనా మాట్లాడేది? ఇస్తారా కొంచెం? నా పేరు కోయిన్ వెంకన్న అండి.
కోయిన్ వెంకన్న ఇవ్వండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అదే ఇప్పుడు ఆ రోడ్డుని మీరు ఆక్రమించారని ఆఫీస్కి వచ్చారు, మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ ఆఫీస్కి. కొంతమంది ఆ ప్రజలు కూడా సంతకం పెట్టించి వచ్చారు. అది కరెక్టా కాదా, నిజంగా మీరు ఆక్రమించారా, మీరు మీకు ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, అఫీషియలా కాదా అని తెలుసుకుందామని చేశాను. సార్ వెంకన్న గారు, అది 74లో డాక్యుమెంట్ సార్. అది ఎవరు పరచూరి చంద్రశేఖర్ గారు అని ఇంతకుముందు కంకర మిల్లు ఉండే వాళ్ళదండి. ఈ ధనలక్ష్మి ఏంటంటే రోడ్డు కావాలా 3 అడుగులని పెద్ద గొడవ చేస్తున్నాను. అయితే పాపం వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. 87 లక్షలు కట్టారండి. ఇంకా 20 లక్షలు కట్టాలి వాళ్ళకి. అయితే ఈ ధనలక్ష్మికి కొన్నది పక్కన హరి స్వీట్ కొన్నది ఆయన దగ్గరే, ఈ ధనలక్ష్మి కొన్నది ఆయన దగ్గరే. ఇది మాత్రం రోడ్ అయిందంటది. రోడ్ అయిందంటే మీరు కంప్లీట్ చేయండి అమ్మా కమిషనర్ వాళ్ళకు. మళ్ళీ మేము ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చింది కూడా అవే సార్. మరి అయినప్పుడు ఇప్పుడు అమ్మిన ఆయన వివాదం వచ్చినప్పుడు జనరల్ అగ్రిమెంట్ లో ఏమైనా వివాదాలు వస్తే మేమే స్వయంగా సొంత ఖర్చులతో పరిష్కారం చేస్తామని ఉంటది కదా అగ్రిమెంట్లలో. మరి ఆయన రాలేదా? ఉన్నాడు, మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగానే సార్ వాళ్ళ ఇల్లు. మరి ఆయన అక్కడికి వచ్చి అది పరిష్కారం అయ్యి ఇది నాదమ్మా నేనే అమ్ముకున్నా, ఇది రోడ్డు కాదు అంటే సరిపోద్ది కదా. అది ఎప్పుడు మీరు కొన్నది ఎప్పుడు? వచ్చిండు మీ షెడ్ వేసేటప్పుడు వచ్చిండు, డబ్బులు కట్టినప్పుడు వచ్చిండు, 3-4 సార్లు వచ్చిండు ఆయన. మీరు కొన్నది ఎప్పుడు? వెంకన్న గారు 4 ఏళ్ల కింద కొన్నా. 4 ఏళ్ల క్రితం కొన్నారా? డబ్బులు నాకు ఈ మధ్య డబ్బులు కట్టి లేట్ అయ్యి మా ఆయన ఈయనంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ డబ్బులు కట్టి స్వాధి అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ జనవరి ఆఖరిలో రిజిస్టర్ చేసుకుంటానని చెప్పారు. ఓకే ఓకే. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఆయన గారు బీఆర్ఎస్ ఏదో డివిజన్ అధ్యక్షుడు ఆ పవర్ ను ఉపయోగించి ఆక్రమించాడని వాళ్ళు అంటున్నారు. నిజమేనంటారా? అవన్నీ అబద్ధాలు. మీకు డాక్యుమెంట్ పంపుతా చూడండి. అంటే ఇక బీఆర్ఎస్ అనగానే ఇప్పుడు నాగరాజు, భోగరాజు, ఆయన యశ్వంత్, జస్వంత్, కోటి వీళ్ళంతా ఆక్రమణదారులు కదా. ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించిన కనపడ్డా కంటికి కనపడితే కబ్జా చేశారు కదా. మీ గురించి నాకు తెలుసు. మీరు చేసే పనులు మంచి పనులు అవి అవి చెడ్డవి కావు. మీ ఎంకరేజ్ చేస్తుందండి, దాంట్లో ఇబ్బంది లేదు. మీకు డాక్యుమెంట్ పంపుతా చూడండి. అది కోర్టులో కూడా ఈ ధనలక్ష్మి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు కోర్టులో పోయిండు రోడ్డు కావాలని. సరే, అయితే నేనేమంటానంటే నేనేం అధికారిని కాదు, ప్రజాప్రతినిధి కాదు కాబట్టి సరే ప్రజలకి అనుసంధానంగా ఉండి అన్యాయానికి తోడుగా ఉండే వాళ్ళమే కాబట్టి ఏం చేస్తానంటే వాళ్ళు తీసుకొచ్చిన దరఖాస్తులను అధికారులకి ఇవ్వమంటాను. అధికారులే పరిశీలించి స్వయంగా అక్కడికి వచ్చి అధికారులు ఏది చెప్తే అది ఫైనల్ కదా. పర్లేదు, దాంట్లో ఇబ్బంది ఉంది సార్. అట్లా ఓకే ఓకే రాంగ్ వస్తే నేను డబ్బులు చేసుకుంటా. ఓకే డబ్బులు ఎట్లా అడగనాయండి. ఓకే ఓకే. మీరు డబ్బులు కట్టారు కాబట్టి డబ్బులు కట్టామనేదే కాకుండా అది ఆయన వచ్చి దాన్ని పరిష్కరించి అధికారులు వస్తే కూడా ఇది నాదని ఆయన నిరూపించి మీకు అప్పచెప్పాలా. వద్దులేండి వద్దులేండి, ఎందుకంటే మీరు డైరెక్ట్ ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడినా కానీ ఆయనతో అవసరం లేదు. ఆయనతో మీరే మాట్లాడి ఇట్లా మరి ఇబ్బంది వచ్చింది కదా, మీరే నాకు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది, అందులో కాగితంలో ఉంటది కాబట్టి ఆయనే పరిష్కారం చేసి ఇవ్వాలి. అట్లా మీరు చెప్పండి. నేను ధనలక్ష్మి గారి మీద కూడా కేసు పెట్టామన్నా. కేసు పెడితే సిఐ కూడా అరిచిండు. ఏదంటే మీరు కంప్లీట్ అధికారులకి మీరు ఎట్లా కొట్టారు అని చెప్పి. ఏముందిలేండి, పోలీసులు ఏముంది, పోలీసులు కేసు పెట్టమంటే ఇప్పుడు ఇవాళ ఏసీబీకి దొరికిందిగా ఒక ఆయన. అది ఇటువంటి సివిల్ కేసు విషయంలో పైన సిఐ ఎస్ఐ తీసుకో అన్నారట. ఆయన డబ్బులు ఇచ్చేట ఆయన దగ్గరికి పంపించారట. ఆయన దగ్గర అన్నారట. దొరికారు. ఇప్పుడు దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. గతంలో చాలా కాజేశారు. ఇప్పుడిప్పుడే ఏసీబీ వాళ్ళు పట్టించుకుంటారు. ఇంతకుముందు సిఐ శ్రీధర్ రోజుకి 1,00,000 రూపాయలు లేకపోతే నిద్రపోకపోయాడట. సిహెచ్ శ్రీధర్ చిలక కొట్టుడు కొట్టిన ఆయన నాకు తెలిసి 15 కోట్లు సంపాదించిండు. అందుకనే మెచ్చుకొని మెడల మీద ఎక్కించి పువ్వాడ అజయ్ కుమార్ ఊరు మొత్తం తిప్పినట్టుగా ఆంబోతులాగా తిప్పితే 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో తిరిగి చివరికి ఇటువంటి వాళ్ళ వల్ల మొత్తం అసలకే పువ్వాడ అజయ్ కుమార్కి ఎసరు వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళీ డబ్బులు పంచడానికి కూడా ఎన్నికలు ఎప్పుడు ఆయనే పెట్టుకుంటూ బోసు, ఈడు, శ్రీధరు వాళ్ళు అందరు కలిసి చేశారు. పీఠానికింది ఇప్పుడు. ఓకే ఓకే. ఏదేమైనా చట్ట పరిధిలో ఆ రోడ్డు ఏది కరెక్ట్ అయితే అది జరగాలని మేము కోరుకుంటున్నాం.
అది ఎవరిది న్యాయం అయితే వాళ్ళకెళ్ళే మేము సపోర్ట్ చేస్తాం తెలియజేస్తున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎల్ఐ గారు కూడా మాట్లాడారు కాబట్టి ఎవరిది అన్యాయం అయితే వాళ్ళకెళ్ళే మేము ఉంటామని తెలియజేస్తున్నాం. ఎవరిది అక్రమం అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇవి ఇప్పటికైనా కూడా ఈ సమస్యను కొనసాగించకుండా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. నా పేరు కోయిన్ వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAPని అందరూ చూడండి. ప్రజల కోసం మనమందరం పరస్పర సహకారంతో పనిచేద్దామని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే.